హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెల్లం పొంగలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగల్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గుడిలో ఎక్కడ చూసినా బెల్లం పొంగల్ని ప్రసాదంగా పెడుతూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి బెల్లం పొంగల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకోవాలి. బియ్యం అలాగే పెసరపప్పు రెండింటిని కలిసి 1.5 గ్లాస్ దాకా తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ దాకా. ఇలా నానబెట్టుకున్నట్లయితే రైస్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ రైస్ పెసరపప్పు రెండింటిని కలిపి 1.5 గ్లాస్ దాకా తీసుకున్నాం కదా, అదేవిధంగా 4 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్ అంతా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యం అందులో వాటర్ అన్ని వంచేసుకొని ఈ ఉడికించుకుంటున్న ఎసరులోకి వేసేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం పలుకుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నం అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది పలుకుగా. ఇలా అన్నం ఉడికించుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను. మనం బియ్యము అలాగే పెసరపప్పు ఎలాగైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో తీసుకోవాలి. 1.5 కప్పు బియ్యం పెసరపప్పుకి 1.5 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు దాకా వాటర్ కూడా వేసుకోవాలి. ఈ బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా కరిగించుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకుంటున్న రైస్లోకి వేసుకోవాలి. చూడండి, రైస్ వచ్చేసి ఒక 90% దాకా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి స్ట్రైనర్తో వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలక లాంటివి ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం పొంగల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఈ గీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బెల్లం పొంగలి టేస్టీగా ఉంటుంది. ఈ గీ కూడా బెల్లం పొంగల్లో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మనకి బెల్లం పొంగలి తయారైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఈ గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని. కావాలంటే ఇందులోకి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న బెల్లం పొంగల్లోకి వేసుకోవాలి. ఇలా వేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇలా బెల్లం పొంగల్ని తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో వేసి చేసుకోవడం కన్నా ఇలా తయారు చేసుకున్నా కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ బెల్లం పొంగల్ని పాలతో కూడా తయారు చేసుకోవచ్చు. గిన్నెలోకి నీళ్ళను పోసి మరిగించుకునేటప్పుడు అప్పుడు వాటర్కి బదులుగా ఒక గ్లాస్ దాకా పాలను వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.